వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సజ్జన్నం చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఇది. మనం సజ్జలు ఒక గ్లాస్ తీసుకోవాలండి. ఈ గ్లాసు కూడా తలకొట్టు తీసుకోవాలి. ఇవి ఒక నైట్ నానబెట్టేసానండి నేను. నానబెట్టేసి మనం ఒక గ్లాస్కి 5 గ్లాసులు పోసుకోవాలి నీళ్ళు. వంపేసేసి చక్కగా కడిగేసి మనం 5 గ్లాసులు ఉండేటట్టుగా చూసుకోవాలి నీళ్ళు. ఈ చక్కగా పొయ్యి మీద పెట్టేశాను. ఒక పొంగు కూడా వచ్చింది. కానీ కొంచెం మనం అన్నంలాగా కాదండి, ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చక్కగా నిదానంగా మీడియంగా చక్కగా వండుకోండి. చాలా బాగుంటుందండి ఇది. మనం ఎప్పుడు వరి అన్నం కాకోకుండా ఇలాంటివి కూడా చిరుధాన్యాలు తింటే మంచిది. ఉడకొచ్చిందండి. ఇప్పుడు మనం ఆవిరి మీద అయితే కనుక 3 అయితే సరిపోతాయండి నీళ్ళు. ఇడ్లీలాగా వండుకోవచ్చు అదైతే. దీనికి మాత్రం ఇలాగ 5 పోసుకోవాలి నీళ్ళు. ఇప్పుడు ఉడికిపోయిందండి. చక్కగా బాగుంటుంది ఇది. మొక్కజొన్న అన్నంలాగా ఉంటుంది. దీంట్లో మనం పప్పు అయినా తర్వాత వేపుడైనా ఏదైనా పచ్చడైనా చాలా బాగుంటుందండి ఇది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే ఈ రుచి కూడా మీకు తెలుసుద్ది. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం దీంట్లో చక్కగా వడ్డించుకోవచ్చండి పప్పు అవన్నీ కూడా. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు చెప్పండి. థ్యాంక్ యూ.